నమస్కారం మీరు చూస్తున్నది జిఎం న్యూస్ నా పేరు నందిని ముందుగా హెడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా ప్రభుత్వం నిరంకుశ వైఖరిని విడనాడుకుంటే రాబో రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించిన వివిధ కార్మిక ఉద్యోగ మరియు ప్రజా సంఘాల నాయకులు 11 మరియు 29 వార్డుల్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల వద్ద నుండి సమస్యలు అడిగి తెలుసుకున్న జన్మభూమి ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ వర్ల రామయ్య ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు అందించిన టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా వ్యవహరిస్తున్నారంటూ వెల్లడి కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగా ఉద్యోగ కార్మిక మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో ధర్నా నిర్వహించారు దేశంలో ఆర్థిక రంగాన్ని నాశనం చేస్తూ ఉద్యోగ కార్మికులు పొట్టకొడుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు దుయ్యబట్టారు. దేశవ్యాప్త కార్మిక ఉద్యోగుల సమ్మెలో భాగంగా గుడివాడలో ట్రేడ్ యూనియన్లు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధులలో కొనసాగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్త ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయేలా కార్పొరేట్ విధానాలు అవలంబిస్తుందని విమర్శించారు. మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దేశంలోని ప్రతి ఒక్కరూ పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కొటారి రమణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సిపి రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు ఆంజనేయులు, ఆనంద్, కార్మిక సంఘాల నాయకులు గూడపాటి ప్రకాష్, జేమ్స్, పలు కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో కార్మికులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అవినీతిమయమైపోయింది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే ఈ దేశం అభివృద్ధి అవుతుందని చాలామంది ఆశించారు. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా నేను గెలిస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు పీకేసే పరిస్థితి ఈరోజు దేశంలో నడుస్తూ ఉంది. అట్లాగే 44 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా విభజించి ఈరోజు హక్కుల్ని హరించే పద్ధతిలో మోడీ గారు విధానాలు ఉన్నాయి. వాస్తవంగా ఈరోజు అయితే బ్యాంకు ఉద్యోగులు ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్లో వేజ్ రివిజన్ చేయకుండా వాళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు. అట్లాగే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ధరలు పెరుగుతానికి కారణం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించబడ్డాయి. ఆ రోజు పెట్రోల్ డీజిల్ మీద కంట్రోల్ ఎత్తేసి ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో తగ్గితే భారతదేశంలో తగ్గుతాయి అని చెప్పారు. కానీ భారతదేశంలో పాకిస్తాన్ కన్నా పెట్రోల్ డీజిల్ ధరలు భారతదేశంలో ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు భారతదేశంలో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల్లో కార్మిక వర్గాన్ని అణిచేసి పెట్టుబడిదారులకి కార్పొరేట్ శక్తులకి ఈ సంపదను కట్టుబట్టాలని చూస్తున్నారు. ఇలా బ్యాంకుల ప్రైవేటీకరణ కూడా అదే పద్ధతిలో కార్పొరేట్ శక్తులకి లాభాలు చేకూర్చే పద్ధతిలో ఈరోజు విధానాలు ఉంటాయి. అనేక సార్లు ఈ 4 సంవత్సరాల్లో ఒకసారి సమ్మె చేసాం, 2 సార్లు సమ్మె చేసాం, మహాపడవ నిర్వహించాం. అయినా మోడీ గారు కార్మికుల్ని చిన్న చూపు చూస్తూ కార్మిక వర్గ డిమాండ్ని అంగీకరించడానికి సిద్ధం కాలేడు. కాబట్టి అంగీకరించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ సమ్మెకు ఈరోజు రేపు జరిగే సమ్మెకు అందరూ మద్దతు ఇచ్చి ఈ సమ్మెని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ 2 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కార్మికులపై అవలంబిస్తున్న నిరంకుశ విధానానికి కేంద్రంలో 10 కార్మిక సంఘాలు రేపు ఎల్లుండి ఈరోజు రేపు సమ్మెకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు గుడివాడలో ఎల్ఐసి, బ్యాంకింగ్, మున్సిపాలిటీ, హమాలీస్ అందరూ కలిసి ఈరోజు ధర్నాలో పాల్గొన్నారు. అలాగే రేపు కానీ ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీసీ తరఫున కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర వ్యవస్థలు అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ కార్మిక వ్యతిరేక నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఢిల్లీలో అనేకమైనటువంటి ఆందోళనలు జరిపాము. మరి గత 4.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వాలు ఎక్కి. నేటి వరకు కూడా ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా ఉద్యోగులకి భద్రత లేదు, అలాగే కార్మికులకు భద్రత లేదు, ఉపాధ్యాయులకి ఎవరికి కూడా భద్రత లేదు. 4.5 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్రభుత్వం వీరందరికి కూడా ఉపయోగపడి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అనేకమైన హామీలు ఇచ్చింది. నేటి వరకు కూడా ఒక హామీ కూడా తీరలేదు. మరి దానిలో భాగంగా ఇవాళ ఈ సమ్మెలో పాల్గొన్నారు. మరి రానున్న రోజుల్లో అయినా సరే వీరందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అలాగే జీతభత్యాలు పెంచి వారి యొక్క జీవనాభివృద్ధికి అమలుపరచాలని, అలాగే మరి ఈ ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మమేకమైనటువంటి స్కీమ్ వర్కర్లు ఉన్నారు. అటు అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ వీళ్ళందరికీ కూడా
ఏ రోజు నుంచో కూడా వాళ్ళకి ఎటువంటి పిఎఫ్లు కానీ ఈఎస్ఐ పథకాలు కానీ ఆరోగ్యానికి సంబంధించిన ఏమీ లేవు. ఇటు జీవితం పనిచేసుకున్న కార్మికుడు 30-40 సంవత్సరాలు పూర్తిగా పనిచేసి కోల్పోయి మోకాళ్ళు అరిగిపోయి ఇటు చేయలేని పరిస్థితిలో దేవుడా అని చెప్పేసి నిరుత్సాహంగా ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. మరి వాళ్ళకి ఎటువంటి పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరుతున్నాం. అనేక ఆందోళన చేసాం. కనీస పెన్షన్ 7,000 ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఆరోగ్యం కోసం ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ మరి యొక్క ఈ ప్రజల్లో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ట్రేడ్ యూనియన్స్ 20 కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నటువంటి ఈ 2 రోజుల సార్వత్రిక సమ్మెలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్గా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము కూడా ఎల్ఐసి ఉద్యోగులుగా సమ్మెలో పాల్గొంటూ ఉన్నాం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, కార్మిక ఉద్యోగ కర్షక వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా నిరుద్యోగాన్ని పెంచే విధంగా తీసుకున్నటువంటి విధానాలు, 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పని అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఈ రోజున ఒక ఉద్యోగాన్ని కూడా సృష్టించలేని పరిస్థితికి, అంతేకాకుండా ఉన్న ఉద్యోగాల్ని తీసేసే పరిస్థితికి తీసుకెళ్ళినటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజున ఇక ప్రభుత్వ రంగ సంస్థల వాటాలని మేమైతే విక్రయించే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా బ్యాంకింగ్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక అనుచిత నిర్ణయాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వీర్యం కాకపోతుంది. ఎంతో పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థని నిర్వీర్యం చేయడంలో మోదీ గారు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థ మెర్జర్స్కి మేము వ్యతిరేకంగా పలు దఫాలుగా ధర్నా చేయడం జరిగింది. అయినప్పటికీ ఆయన ఎలాంటి స్పందన లేకపోగా ఆ మెర్జర్స్ని ఇంకా ముందు తీసుకెళ్లే విధానంలో చూస్తుంటే తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో రాబోయే బ్యాంకులన్నీ కూడా మెర్జర్స్ అయ్యి చాలా బ్యాంకులు తక్కువ అవుతాయి. సో దానివల్ల ఏదైతే మేము బ్యాంకింగ్ వర్గాల్లో రూరల్లో ఎవరైతే పల్లెటూరులో ఉన్నా వారికి దగ్గరగా బ్యాంక్ వ్యవస్థ వెళ్ళాలి, వాళ్ళు ఏవైతే బలపడాలి, ఇంకా ఆర్థికంగా ఇంకా ఎదుకోవాలంటే బ్రాంచెస్ కూడా చాలా దగ్గరలో ఉండాలి. మేము ఫైట్ చేసేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో మెర్జర్స్ కానీ, అలాగే మాకు సంబంధించిన సెటిల్మెంట్ బైపాస్ సెటిల్మెంట్ ఏదైతే బ్యాంకింగ్ గురించి 2% ఇస్తామని చెప్పేసి మా బ్యాంకింగ్ అందరినీ కూడా కార్మికులందరినీ కూడా నిజంగా అవమానపరిచారు. ఈ రకంగా పలు దఫాలుగా జరిగిన చర్చల్లో కూడా మాకు సరైన న్యాయం జరగలేదు. అలాగే ప్రైవేట్ కార్మికులు కానీ, అలాగే ప్రభుత్వ రంగాల్లో చేస్తున్న ఉద్యోగస్తులైనా కానీ, చిన్న వ్యవస్థ చిన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నిర్ణయాలకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో కూడా మా యొక్క విజ్ఞప్తిని వాళ్ళు పరిశీలించి సరైన ఉద్యోగానికి సరైన వేతనం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ధర్నాలో పార్టిసిపేట్ జరిగింది. ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేసిన వీళ్ళందరూ కూడా మా బ్యాంకింగ్ తరఫున కానీ, అలాగే అన్ని వర్గాల తరఫున కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చారంటే మా వేతనాలు పెంచట్లేదు, మాకు వచ్చే క్లెయిమ్లు కూడా సరిగా బోర్డు నుండి మాకు రిలీజ్ చేయట్లేదు. ఆల్ ఇండియా మొత్తం కూడా ఇలా భవన నిర్మాణం సమ్మె అందరికీ ఇచ్చారు. సమ్మెలో కూడా మేము కార్మికులందరం పాల్గొన్నాం. వద్దెల్లాలి కార్మికుల ఐక్యత, వద్దెల్లాలి కార్మికుల ఐక్యత. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్మిక సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు అనగా కర్షకుల తర్వాత భవన నిర్మాణ కార్మికుల సంఖ్య ఎక్కువ. అలాంటిది ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా రోడ్డున పడ్డారు. వారికి బోర్డు ద్వారానే క్లెయిములు అందాలి, ఈఎస్ఐ ఇటువంటి సౌకర్యాలు కూడా బోర్డు ద్వారానే కల్పించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల్లో ఇచ్చేటట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి, అలాగే మిగతా కార్యక్రమాలు కూడా చంద్రన ద్వారా కాకుండా, అలాగే మిగతా పథకాల ద్వారా కాకుండా భవన నిర్మాణ కార్మికులకి బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి సవిస్తరంగా మేమందరం ఈ రోజున రోడ్డున పడ్డాం. అలాగే ఈ యొక్క కార్మిక హక్కుల కోసం పోరాడే ఈ యొక్క సమ్మెలో మిగతా అందరితో పాటు మా భవన నిర్మాణ కార్మికులు కూడా వారికి మద్దతు, మాకు వారి మద్దతు తెలియజేయాలని చెప్పి విచ్చేసిన వీరందరికీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ గుడివాడ 29వ వార్డు నందు జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ సొంటే రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన్మభూమి ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ వర్ల రామయ్య, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సులో పాలన సాగిస్తూ ఈనాడు దేశంలోనే అత్యాధునికమైన రాజధానిని నిర్మిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కుతుందని ఆర్టీసీ చైర్మన్ జన్మభూమి ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ వర్లరామయ్య అన్నారు. గుడివాడ 29వ వార్డులో వార్డు కౌన్సిలర్ సొంటి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుతో కలిసి రామయ్య పాల్గొన్నారు. ప్రజల వద్దకు అధికారులను తీసుకువచ్చి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించే మంచి వేదిక జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వృద్ధులకు, ఒంటరి మహిళలకు వృద్ధాప్య పెన్షన్లు అందించి అంగన్వాడీ చిన్నారులకు ఏకరూప దుస్తులను అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్, నోడల్ అధికారి చౌదరి, వార్డు కౌన్సిలర్ సొంటి రామకృష్ణ, జన్మభూమి కమిటీ సభ్యులు బలరాం తదితరులు పాల్గొన్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ఈ జన్మభూమి కార్యక్రమం ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. ఇది ప్రభుత్వం పారదర్శకతతో పనిచేస్తున్నది లేనిది తెలుసుకునే కార్యక్రమం. ఇది ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ ముందుకొచ్చి మీ సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం చేసే ప్రక్రియ ఈ జన్మభూమి కార్యక్రమం అని చెప్పి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారు చెబుతూ ఉన్నారు, 4 పెన్షన్లు ఇక్కడే డిక్లేర్ చేస్తామండి, ఇంకా కొంతమందికి రావాల్సి ఉంది, అవి కూడా మేము అనౌన్స్ చేస్తామని చెబుతున్నారు. ఈ రకంగా ప్రజా సమస్యను అక్కడికక్కడే పరిష్కారం చేసే జన్మభూమి కార్యక్రమం స్ఫూర్తితోటి ఎంతో మంది మహానుభావులు వారి గ్రామాలని డెవలప్ చేసుకుంటున్నారు. మీ అందరికి తెలియజేస్తూ 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకి 10,000 రూపాయల చొప్పున సాయం అందించిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తూ 54 లక్షల మందికి 1000 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చి వృద్ధులు, వితంతువుల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రకంగా ఎంతో మందికి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, పేద అట్టడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే ఆదర్శంగా ముందుకు నడుస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ రామకృష్ణ గారు చెబుతున్నారు 5 కోట్ల పైచిలకు పనులు ఈ చిన్న వార్డులో జరిగినాయి అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇన్ని కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ కూడా మద్దతు తెలపవలసిన అవసరం ఉంది. చాలా మంది మాట్లాడారు, చాలా సమస్యలు పరిష్కారం అయినాయి. నేను చెప్పేది ఫైనల్ గా ఒకటే మాట, బేతబోలు అంటే గతంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ 27, 29 2 వార్డులుగా ఉంది. ఈ 2 వార్డులో కలిపి దాదాపుగా 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. ఈ రోడ్డుకి ఇప్పుడు ధనియాలపేటకి వెళ్ళడానికి యాక్సిస్ కోసం కొత్త వంతెన ఆల్రెడీ రేపు స్లాబ్ అయిపోతా ఉన్నాం. 35 లక్షలతో వంతెన రోడ్డు. అట్లాగే హిందూ శ్మశాన వాటికి 35 లక్షలు, క్రిస్టియన్ శ్మశాన వాటికి 25 లక్షలు. అట్లాగే రోడ్లు కానీ డ్రైన్లు కానీ నిమ్మతోటలో ఒక 70 లక్షలు పెట్టి రోడ్లు వేసాం. అది పంచాయతీలో ఉందని ఎవ్వరూ కనీసం గుప్పుడు మట్టి కూడా పోయిలా, 20-25 ఏళ్ల మట్టి. మరి ఈ సంవత్సరం ధైర్యం చేసాం. అతి ముఖ్యమైనది ఏంటంటే వంతెనే కాకుండా దాన్ని గుడివాడ మున్సిపాలిటీలో విలీనం అయ్యేటటువంటి ప్రక్రియ ఫైనల్గా వచ్చి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలన ఆయనే ఫైనల్ సంతకం ఆయన దగ్గర ఉంది. ఇప్పుడే గౌరవనీయులు వర్లరామయ్య గారు కూడా ఇక్కడికి వచ్చారు మనకి ప్రోటోకాల్ ఆఫీసర్గా. ఆయన దృష్టిలో కూడా చెప్పాను, తప్పనిసరిగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ఈ వారం 10 రోజుల ఆర్డర్ కూడా తెప్పించి నిమ్మతోటనే ధనియాలపేటనే రెండింటినీ కూడా మున్సిపాలిటీలో నోటిఫికేషన్ జారీ చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు బ్రహ్మాండంగా నిధులు వస్తా ఉన్నాయి. పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది. బేతవోలు అంటే ఇక్కడ ఆల్రెడీ రైతాంగం కూడా ఎక్కువ ఉంటారు. ఈ సంవత్సరం పట్టిసీమ ద్వారా నీళ్లు రాబట్టి బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నాం. పోలవరం మీరు రాత్రి అంతా టీవీ చూస్తుంటారు, రికార్డు గిన్నిస్ బుక్ రికార్డులో కాంక్రీట్ వేశారు అక్కడ. మనమైతే సంవత్సరం చేసే పని 24 గంటల్లో చేయించాడు ముఖ్యమంత్రి గారు. రేపు జూన్ నుంచి బ్రహ్మాండంగా 3 పంటలకు నీళ్లు వస్తాయి. 1 పంటకు నీళ్లే మనం ఎత్తుక్కునే పరిస్థితిలో 3 పంటలకు నీళ్లు వచ్చే పరిస్థితి. ఈరోజు ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. గతంలో మీరు చూశారు, అభివృద్ధి అంటే ఏంటో తెలీదు. ఓటేస్తే మళ్ళీ ఓటేసినప్పుడు మనకు కనపడ్డావు. ఇప్పుడు 3 సార్లు గెలిపించాం. 4.5 సంవత్సరాల క్రితం ఓటేసాం. ఇవాళ వరకు ఏమప్పుడు మీరు చెప్పండి, నాకైతే మీకు ఏమైనా కనపడుతున్నది? ఇప్పుడన్నా
ఈ 4.5 ఏళ్లలో ఎప్పుడైనా ఒక్కసారైనా చూసి 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 కనపడి మేమే కనపడుతూ ఉంటాం, మీకు ఇవన్నీ పాత మొక్కల్లా కనిపిస్తూ ఉంటాయి. మాకేంటంటే ఓటేసారు కదా, మన మీద ఆశ పెట్టుకున్నారు, మన మీద బాగు చేస్తామని వాళ్ళు ఆశగా ఉంది. మనకు చేతనైనంత వరకు, మనం చేయగలిగినంత వరకు బాగు చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. ఏంటని పరిష్కరించారు. ఈ నిమ్మ తోటలో 70 లక్షల రూపాయల వర్కులు కమిషనర్ గారు కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, వెంకటేశ్వర గారు కానివ్వండి, వాళ్ళ సమస్య తీసుకెళ్తే వాళ్ళ ముగ్గురు కూర్చుని ఏం చేద్దాం ఏంటి అని పరిష్కరించి 70 లక్షల రూపాయల వర్కులు పెట్టారు. ఇక్కడ నిమ్మ తోటకి పంచాయతీ నిమ్మ తోట అది అందరూ వదిలేసిన దాన్ని వాళ్ళ స్ఫూర్తితో డెవలప్ చేసేద్దాన్ని. నడవటానికి లేనిది, లైట్లు ఎలగని, పైప్ లైన్లు కానీ ఇంటింటికి ఇప్పుడే 70 రూపాయలు కడితే కలెక్షన్స్ రేపు నెలలో పైప్ లైన్లు వదులుతారు. ఆ కలెక్షన్లు అన్నీ కలుపుతున్నారు ఇప్పుడు. ఇంకా కమ్యూనిటీ హాల్ 22 లక్షలు, మొన్న 12 లక్షలు ఇచ్చారు, మళ్ళీ 10 లక్షలు సెలక్షన్ అయినాయి సార్. బడ్లీ గ్రౌండ్ 15 లక్షలు మొన్న పెట్టారు, 12 లక్షల రూపాయలు మళ్ళీ సెలక్షన్ అయింది సార్, 32 లక్షలు అది. ఇంకా ఏమన్నా కానీ నామినేట్ వర్కుల కింద 25 లక్షల రూపాయలు 2 లక్షల కాడికి కొన్ని వర్కులు పెట్టారు సార్. మొత్తం ఏమన్నా కానీ 1,60,00,000 రూపాయల వర్కులు చేశారు సార్. థ్యాంక్ యూ. ఇంకా మా వార్డులో నిమ్మ తోటలో కొన్ని వేయాల్సి ఉన్నాయి, మీ దృష్టికి తీసుకొస్తే వేస్తారని ఆశిస్తూ మా ప్రజలు చెప్పమని అడిగారు సార్. మేము అడుగుతున్నాం, అవి కూడా చేయాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. గుడివాడ టీడీపీ కార్యాలయం నందు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలను పెద్ద కొడుకులా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదుకుంటున్నారని గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 53 మంది బాధిత కుటుంబాలకు 30,34,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను టీడీపీ కార్యాలయంలో మంగళవారం రావి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవలతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పొట్లూరి కృష్ణారావు, పార్టీ నాయకులు వీరభద్రరావు, పరస నరేష్, అట్లూరి శశి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సహాయం ద్వారా సీఎం రిలీఫ్ కింద దగ్గర 30,34,120 రూపాయలు ఆర్థిక సాయం 53 మందికి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ప్రధానంగా పేద వర్గాలు, నిరుపేదలకి వైద్యం కోసం ఇబ్బంది పడుతున్న పేద వర్గాలకి ఈ రోజున ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి ఆయన దగ్గర 30,34,120 రూపాయలు అందించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే వాళ్ళు అర్బన్లో మన టౌన్లో తీసుకుంటే మున్సిపాలిటీలు దాంట్లో 17,67,400 రూపాయలు అర్బన్లో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున మన రాష్ట్రంలో వైద్య రంగం మీద కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. పేద వర్గాలకి కార్పొరేట్ వైద్యం అందిస్తానికి పూర్తిగా ఈ ప్రభుత్వం అందుబాటులో ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరికైతే 1,044 డబ్బులు దాని కింద తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవాడికి కూడా 2.5 లక్షల వరకు ఆర్థిక సాయం ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అందిస్తున్నాం. దాంట్లో కవరం ఏమన్నా ఉంటే అవి ముఖ్యమంత్రి గారి సహాయం ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు పేద వర్గాలకి వాళ్ళు ఆరోగ్యంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేస్తుంది ఈ ప్రభుత్వం. దాన్ని గుర్తుపెట్టుకుని ఏ నాయకుడైతే మంచి చేస్తే పేద వర్గాలకి న్యాయం చేస్తున్నారో అటువంటి నాయకత్వాన్ని, అటువంటి డైరెక్షన్లో మనందరం కూడా ముందుకెళ్ళాలి. మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన రెయిన్బోలు కష్టపడుతున్నాడు. అటువంటి వ్యక్తిని మనం ఆదరించి అండగా ఉండి ఆశీర్వదించాల్సిన కోరుతూ సెలవుస్తున్న. జై హింద్, జై జన్మభూమి. మరి ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకు అనేక రకమైన సంక్షేమ పథకాలు ఇస్తూ అందులో భాగంగా పేదలకు వైద్యం చేసుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద వారికి పూర్తి సహకారం అందిస్తున్నారు. అందులో భాగంగా దాదాపు ఈరోజు గుడివాడ కానీ మండలాలు కానీ కలిపి 53 మందికి లబ్ధి చేకూరింది. అవి ఈ రోజున మరి అందరికీ ఇవ్వటం జరుగుతుంది. మరి ఇంత మేలు చేసే మన చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గుర్తుంచుకొని
మరి పేద వర్గాలు బీసీ వర్గాలు వీళ్ళందరూ కూడా గుర్తించుకుని ఆయన వల్లే మనకు మేలు జరుగుతుందని తెలుసుకుని అందరం వెళ్ళి ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ కింద 30,34,12,12,12 రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే కార్పొరేట్ వైద్యం ఎంతో కష్టతరమైన ఈ రోజుల్లో మన సీఎం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి ఇది ఎంతో మంచి అనుకూలమైన పథకం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మన ముఖ్యమంత్రి గారిని పేదల కోసం పాటుపడే ముఖ్యమంత్రి గారిని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. 2019 ఎన్నికల్లో మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని మనం రాజధాని నిర్మాణం కానీ మన పిల్లల భవిష్యత్తు తరాల కోసం మనందరం కూడా కష్టపడాలని, ఈ అవకాశం పొందిన వారందరూ కూడా మన తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకుని మన ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కన్నుల పండుగగా స్వామివారి గోదాదేవిల మంగళహారతులను నిర్వహించారు. జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కన్నుల పండుగగా స్వామివారి గోదాదేవిల మంగళహారతులను నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా దేవస్థానంలో మంగళవారం నిర్వహించిన మంగళహారతుల కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని స్వామివారికి ముత్యాల హారతులు సమర్పించారు. అమ్మవారిని స్వామివారిని విశేషంగా అలంకరించి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆండాల్ గోష్ఠి సభ్యులు ఆలపించిన భక్తి గీతాలకు వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు, దేవస్థాన చైర్మన్ నెరుసు చింతయ్య, భక్తులు చలసాని ఇందిరారమణారావులు భక్తి పారవస్యంతో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీవల్లిపుత్తూరు గుడివాడ వచ్చిందా అన్నట్లు గుడివాడలో ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు అప్పలాచారి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుడివాడ 11వ వార్డు నందు వార్డు టీడీపీ నాయకుడు అబు ఆధ్వర్యంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గుడివాడ 11వ వార్డు నందు టీడీపీ నాయకులు అబు ఆధ్వర్యంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యలవర్తి పిన్నమనేని బాబ్జీ మాట్లాడుతూ గడిచిన 4 సంవత్సరాల కాలంలో 11వ వార్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగిందని, ముస్లిం మైనార్టీలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించడమే కాకుండా అంజుమన్ నిర్మించామని, పేదలు శుభకార్యాలు చేసుకునేందుకు అతి తక్కువ ధరకే వారికి అందించడం జరుగుతుందని తెలిపారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి గుడివాడ పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సత్యవాణి, కౌన్సిలర్ నెర్సు చింతయ్య, జన్మభూమి కమిటీ సభ్యులు బలరాం, వివిధ ప్రభుత్వ కార్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాకు ముందు మాట్లాడినటువంటి మీ వార్డు కౌన్సిలర్ గారు కానీ, బాబ్జీ గారు కానీ, ఇతర అధికారులు కానీ చాలా విషయాలు తెలియజేశారు. రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చి వేదిక మీద మేము మీటింగులు చెప్పి వెళ్ళిపోవడానికో పెట్టినటువంటి సభ కాదు. ఇది ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి సభ. ఈ 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలతో పాటు ఇంకా ఎవరికన్నా ఏదన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి పెట్టినటువంటి సభ. చాలా విషయాలు మాట్లాడారు. నేను 2 విషయాలే మాట్లాడతాను. మైనారిటీ సోదరులు, బీసీ సోదరులు ఎక్కువ నివసించే ఈ ప్రాంతం ఎన్నో సంవత్సరాల నుంచి మంచినీళ్ళు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి పట్టు వదలకుండా 6.5 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి రిజర్వాయర్ నిర్మాణం చేస్తా ఉన్నాం. గతంలో గుడ్మెన్పేట రిజర్వాయర్ నుంచి మీకు ఇక్కడ దాకా నీళ్లు రావాలి. 1 నెలలో ఇది కనెక్షన్ ఇస్తే మీ ప్రాంతానికి నీళ్లు వచ్చిన తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్తాయి. కాబట్టి అటువంటి కమిట్మెంట్ తో పనిచేస్తా ఉన్నాం. ఈరోజు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. జరుగుతుందా లేదా మీరు చెప్పాలి. బాబు పక్కన జరుగుతుందా లేదా? ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధి ఈ ప్రాంతంలో చేస్తున్నాం. ముఖ్యంగా ఎస్సీ సోదరులు నివసించేటటువంటి కమ్యూనిటీ హాల్ నేను వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడు కానించి అట్లాగే ఉంది. 2 మొండి గోడలు, 4 పిల్లర్లు. ఇవాళ వరకు దాని గురించి పట్టించుకోవట్లేదు.
20 లక్షల రూపాయలతో స్లాబ్ అయిందా? స్లాబ్ అయిపోయింది. 20 లక్షల రూపాయలతో ఆ కమ్యూనిటీ హాల్ పూర్తి చేస్తా ఉన్నాం. పేద ప్రజలు ఎక్కడ నివసిస్తా ఉన్నారు? పేద వర్గాలు, ముస్లిం మైనారిటీ వర్గాలు, దళిత వర్గాలు, బడుగు బలహీన వర్గాలు నివసించేటటువంటి ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. ఇంకొక మాట చెబుతా, మన రాష్ట్రం ఈ రోజున ముఖ్యమంత్రి గారు పోరాటం చేస్తుంటే రాష్ట్రానికి నిధులు రాకోకుండా ఎక్కడ అభివృద్ధి జరగకోకుండా ఆపుతున్న వ్యక్తి ఎవరమ్మా? నరేంద్ర మోడీ. ఈ రోజున మనం ఇంత బాగుపడుతుంటే చూడలేక ఒక్క రూపాయి నిధులు రాకుండా ఏ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చెడగొట్టాలని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి, ఇన్ని మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజున అక్కడేదో మాయ మాటలు చెప్పి గెలిస్తే గుడివాడలో కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారు. ఇదొక దౌర్భాగ్యం. ఈ సైతాన్ గాళ్ళు ఆడు మనము తిట్టినోడు గెలిస్తే పండుగ చేసుకుంటారు. ఎక్కడన్నా ఉందా చరిత్రలో? ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ ఊర్లో కూడా ఉండదు, మన ఊర్లో తప్ప. గుర్తు పెట్టుకోవాలి మీరు ఇవన్నీ. ఒకటికి 2 సార్లు నేను ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడే ఆబు గారు మాట్లాడారు. మీ సమస్యలన్నీ కూడా ఇవాళ ఏవైతే ఉన్నాయో వాటిలో జరిగినటువంటి అభివృద్ధి ఈ 4.5 సంవత్సరాల్లో, ఇంకా దీంట్లో ఏదైతే ఆయన మొట్టమొదటిగా కౌన్సిల్ అయినప్పుడు జరగాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో వాటిలో 70% పనులు 70-75% పనులు ఆల్రెడీ అయిపోయినాయి. రోడ్లు ఆల్మోస్ట్ మీ వాటిలో చాలా వరకు కూడా పూర్తయినాయి. మిగిలిన ఏమైనా 1-2-3 ఉంటే ఈ మధ్య కౌన్సిల్లో శాంక్షన్ చేయడం కూడా జరిగింది. చైర్మన్ గారు ఇవాళ మీ వాటిలో ట్రైన్లు కానీ లేకపోతే రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ అన్ని కూడా జరగడం జరిగింది. అన్ని కూడా పూర్తి చేస్తా ఉన్నారు. అట్లాగే నీళ్ల ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం ఏదైతే ఉందో మొట్టమొదటి 6 నెలల్లోనే దాన్ని మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాటర్ ట్యాంక్ కూడా వస్తుంది. రాబోయే రోజుల్లో అమృత పథకం ఏదైతే ఉందో ఇవాళ ముఖ్యమంత్రి గారు దయతో ఆ రోజున గుడివాడను కూడా దాన్ని స్మార్ట్ సిటీగా చేర్పించి అమృత పథకాన్ని మన గుడివాడకు తీసుకొచ్చిన కారణంగా ఇవాళ అమృత్ ద్వారా అన్ని రకాల పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో పాడుపడిపోయి ఏదైతే నీళ్లు వేరే చోటకి ఇంకా నీళ్లు ఎక్కల పరిస్థితులు, మురుగు నీరు వచ్చే పరిస్థితులన్నీ కూడా ఈ పట్టణంలో ఉన్నాయో అవన్నీ కూడా పోయి రానున్న రోజుల్లో రాబోయే 2-3 నెలల్లోనే చక్కగా పైప్ లైన్లు అన్ని కూడా వేసే కార్యక్రమం, ప్రతి ఒక్క ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. అది కూడా అవుతా ఉన్నాయి. మోడీ గారి ప్రభుత్వం మొదటి 2-3 సంవత్సరాలు సఖ్యతగా ఉన్నప్పుడు, మొదటి 4 సంవత్సరాలు సఖ్యతగా ఉన్న కాలంలో మొదటి 2 సంవత్సరాలు అన్ని కూడా చేస్తామని చెప్పి అన్ని కూడా ప్రతిదీ చేస్తాము. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది, మీ రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పినటువంటి మోడీ యూటర్న్ తీసుకోవడం, ఎక్కడ కూడా మొన్నే సమర్థించకపోవడం, మన రాష్ట్రానికి మన తెలుగు ప్రజల మీద ఇంత కక్ష పట్టే విధంగా మోడీ గారు ప్రవర్తించే విధానాన్ని మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇవాళ మనకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఇవాళ మనం నీళ్లు తాగగలుగుతున్నాం, సాగునీరు సాగు చేసుకోగలుగుతున్నాం అంటే రైతులంతా కూడా బాగున్నారు. మనమంతా కూడా సస్యశ్యామలంగా ఈ పట్టణం ఈ ప్రాంతం అంతా కూడా ఉంది అంటే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అని మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. రాష్ట్రం అప్పుల్లో విడిపోయినప్పుడు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటానికి ఆఫీస్ లేకపోతే ఒక బస్సుని ఏర్పాటు చేసుకుని ఆ బస్సులోనే తిని ఆ బస్సులోనే పడుకుని ఆ బస్సులో ఉండే పరిపాలన కొనసాగించిన మహానేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు, రైతులకు, అందరికీ అన్ని వేళ అందుబాటులో ఉండి చేసిన కార్యక్రమాలు అన్ని ఇన్ని కాదు. ఈరోజు ఈ వాటంతా రాత్రి మరి అన్ని సొంతలు తిరిగాను, పెన్షన్లో ఎవరు ఉన్నారా అమ్మా అని చెప్పి 90% అందరికి పెన్షన్లు వచ్చినాయి. ఎక్కడన్నా ఊదిహారా మిగిలితే ఆ పెన్షన్ అప్లికేషన్ కూడా ఇచ్చారు. అవి కూడా నేను చైర్మన్ గారితో మాట్లాడాను. ఈ అప్లికేషన్ కూడా 4 రోజులు 11వ తారీఖు రోజు ఇప్పుడు ఎవరన్నా పెన్షన్లు ఉంటే ఇవ్వండి, అవి కూడా 11వ తారీఖు ఈ రోజు అవి కూడా మంజూరు చేపించి 11వ తారీఖు నాడు ఆ పెన్షన్ కూడా ఇచ్చే కార్యక్రమం చేసేస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాను.
గుడివాడ వేణుగోపాలస్వామి దేవస్థానం నందు గుర్తు తెలియని దుండగుడు హుండీని పగలగొట్టి చోరీ సొత్తుతో పరారయ్యాడు. సంఘటనపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. గుడివాడ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో పలుగుతో హుండీ పగలకొట్టి నగదుతో దుండగుడు పరారైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ విషయమై దేవస్థాన అర్చకులు నరసింహాచారి మాట్లాడుతూ రోజు మాదిరి తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆలయానికి రాగా తలుపులు తెరిచి ఉండటం గుర్తించి లోపలికి వెళ్లి పరిశీలించానని తెలిపారు. తన రాకను గమనించిన దొంగ తనను ప్రతిఘటించి నగదు మూటతో గోడ దూకి పారిపోయాడని పూజారి నరసింహాచారి వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రతినిత్యం కూడా ఈ నెల రోజులు ధనుర్మాస సందర్భంగా తెల్లవారుజాము 3 గంటలకు లేచి స్వామి ఆలయం రావడం మాకు నిత్యాచారము. 4 గంటలకి ఇలా స్వామి అర్చన చేసుకోవడం తర్వాత భక్తులు నిత్యపారాయణ చేయడానికి 4 గంటలకు ఇక్కడ వస్తారు. అందువల్ల మేము 3:15 గంటల గుళ్ళోకి రావడం, తరుములు తీయటం, స్వామి అర్చన ప్రారంభం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు తెల్లవారుజామున కూడా 3:15 గంటల దేవాలయానికి వద్దామని రాజుగా బయట దేవాలయం తలుపులు, గేట్ తలుపులు, ఈ కటకటాల తలుపులు అన్నీ కూడా పగలగొట్టున్నాయి. సరే ఏంటి పగలగొట్టిన చూసేకల్లా మనిషి పక్కన దక్కున్నాడు. మేము కేకలేసేటికల్లా మా మీద తిరగబడ్డాడు. తిరగబడి ఆ పడుగు తీసి కొట్టబోయే వాళ్ళు మేము బయటకు పారిపోయిన తర్వాత ఆ తలుపు తీశాను. తీసిన వాడు ఏంటంటే ఇప్పుడే జనం వస్తారని చెప్పి అడిగిన ఉన్నాయి. ఈ డబ్బు మూట తీసుకుని బడి గోడ దూకి పారిపోయాడు. వాడి కొంటే 25 సంవత్సరాలు ఉన్నాయండి. 25 సంవత్సరాలు వేసాను. అడు పడుకోసం వెళ్ళి అడిగాడు. నాకు భయం వేసి నేను అడిగాను. బయటికి వెళ్ళిపోయి ఆ పెద్ద ఓపెన్ చేశాను. ఎందుకంటే అటు జనం వస్తారు రక్షణ. నేను ఎప్పుడే అటు వెళ్ళాను. వీడు ఏంటి ఈ డబ్బులు కూడా తీసుకుని బడి గోడ దూకి దెబ్బైపోయాడు. ఇంత తర్వాత వెంటనే మేము ఆఫీసర్ గారికి, తర్వాత కమిటీ మెంబర్లకి, కేంద్ర అందరికీ ఫోన్ చేసేవాళ్ళు వచ్చారు. ఎస్ఐ గారు రాత్రి వచ్చారు. వచ్చి తర్వాత 4 గంటలు చూస్తే చెప్పేసారు. ఇది 7 నెలలు ఇది ఓపెన్ చేశారు. మా కొత్త కమిటీ వచ్చారు. కమిటీ వాళ్ళు వచ్చిన తర్వాత ఓపెన్ చేశారండి. ఇప్పుడు వాళ్ళు 7 నెలలు అయింది. వేల కోట్ల రూపాయలు దోచుకుని జైలుకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. చంద్రబాబు సంక్షేమ పాలనపై దెయ్యాలు వేదాలు వల్లించినట్లు జగన్ మాట్లాడుతున్నారని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. బేతవోలులో చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పార్టీ నాయకులతో కలిసి రామయ్య మీడియాతో మాట్లాడుతూ 11 కేసుల్లో కోర్టుకు వెళ్తున్న జగన్ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు చంద్రబాబు అవినీతి పేరుతో పుస్తకాన్ని ముద్రించారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గమనిస్తున్న ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారని రామయ్య పునరుద్ఘాటించారు. దెయ్యాలు వేదాలు వల్లించినవి మనం వింటూ ఉంటాం. దెయ్యాలు వేదాలు వల్లించడం ఏమిటండి అంటే 11 కేసుల్లో కోర్టుకు వెళ్తూ 5 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో కోర్టుకు అటెండ్ అవుతూ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి అటువంటి అవినీతి చరిత్ర లేదు. తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు దండుకొని చట్టానికి చిక్కి సిబిఐతో అరెస్ట్ కాబడి 16 నెలలు చెంచలగూడ జైల్లో చెప్పకూడుతున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు అవినీతి పడ్డని ఒక పుస్తకం వేశాడంట. ఇదే దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే. అతని తాపత్రయం అంతా ఏమి లేదు, అతని తపనేమి లేదు. నేను దొంగని జనానికి అర్థమైంది, నేను దోపిడీ చేశానని జనానికి అర్థమైంది, చంద్రబాబు గారు కూడా చేశారని చెప్పాలనేది అతని తాపత్రయం తప్పితే చంద్రబాబు అవినీతి పరుడని నువ్వు ఎన్ని గగ్గోలు పెట్టినా ఎన్ని పుస్తకాలు వేసినా అది జరిగేది కాదు, ప్రజలు నమ్మేది లేదు. అందుకు నిదర్శనం ఈ రోజున బ్రహ్మాండంగా తయారవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. ఈ రోజున ఒక్కసారి వెళ్ళి చూడమనండి ఏం జరుగుతుంది అక్కడ. ఒక్కసారి పోలవరం వెళ్ళి చూడమనండి. ఒక్కసారి కృష్ణా డెల్టా రైతాంగాన్ని పలకరించమనండి. వాళ్ళకే తెలుస్తుంది చంద్రబాబు గారు ఏం చేశారో. ఏమీ తెలియకుండా అసలు రాజధాని ఎక్కడుందో చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని. రాజధాని ఎక్కడ నిర్మాణం అవుతుందో తెలుసా అతనికి? ఏమీ తెలియకుండా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ డబ్బులున్నాయని, పత్రిక ఉన్నదని, ఒక చెత్త ఛానల్ ఉందని అందులో ప్రచారం చేస్తూ చంద్రబాబు గారు అవినీతి పరుడు అని చెప్పాలని అతని ఉబలాటం
తీరేది కాదు. రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా చంద్రబాబు గారి పట్ల ఆ ఉద్దేశం లేదు అని చెప్పి కూడా తెలియజేస్తూ నువ్వు చేస్తున్నదంతా కూడా వృధా ప్రయాస అని జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎంయు ఆధ్వర్యంలో కార్మికులు గుడివాడ ఆర్టీసీ డిపో నందు ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుడివాడ ఆర్టీసీ డిపో గ్యారేజీ ముందు ఎన్ఎంయు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ధర్నా నిర్వహించారు. ఎంప్లాయీస్ యూనియన్ మోసపూరిత విధానాలు మానుకోవాలని కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిపో ఎన్ఎంయు కార్యదర్శి దారం ఏడుకొండలు మాట్లాడుతూ సమ్మెకు తాము మద్దతు ఇస్తున్నామని, సంస్థ యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎంయు ఆధ్వర్యంలో నిరసనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు నాయకులు లతీఫ్, వెంకటేశ్వరరావు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7, 8, 9 తారీఖుల్లో భోజన విరామ సమయం నందు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి డిపోలో కూడా మరి ఏదైతే ఎంప్లాయీస్ యూనియన్ బొట్టకప్పు వాగ్దానాలతో మహాకూటమిగా ఏర్పడి కార్మికులను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు కూడా కార్మికులను మోసం చేయాలనే ఆలోచనతో సమ్మె నోటీస్ ఇచ్చాం. కార్మిక సమస్యలని యాజమాన్యం పట్టించుకోవడం లేదు కావున సమ్మె నోటీస్ ఇచ్చాం. ఎంప్లాయీస్ యూనియన్ వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి గొడ్డలు పెట్టుగా మా రాష్ట్ర నాయకత్వం చల్లా చంద్రయ్య గారు, వై శ్రీనివాసరావు గారి నేతృత్వంలో 8, 9 తారీఖుల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఏదైతే ఎంప్లాయీస్ యూనియన్ జరపతలబెట్టిన సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం తెలియజేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన మీదట మరి ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఎంప్లాయీస్ యూనియన్ తలబెట్టినటువంటి కార్మిక ప్రయోజనాల కోసం ఏదైతే ఉద్యమం చేయదలబెట్టారో నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాం. మిత్రులారా, 31/1/2018 సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మిత్రమా, నువ్వు మరి 31/12/2018 సమ్మె నోటీస్ ఇచ్చి మళ్ళా 3వ తారీఖున చర్చలకి ఏ రకంగా వెళ్ళావని అడుగుతా ఉన్నాం. మిత్రులారా, నువ్వు ఇచ్చినటువంటి ఎన్నిక హామీలని కనీసం ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా యాజమాన్యం చర్చలు జరపడానికి యాజమాన్యం దగ్గర నువ్వు కూర్చోవాలా. ఏదైతే నువ్వు మోసం చేసి సమ్మె నోటీస్ ఇచ్చానంటున్నావో, ఏదైతే నువ్వు కార్మికులు మోసం చేసి మరి పే రివిజన్కు సంబంధించినటువంటి అంశాలు ఇచ్చానన్నావో, ఈ రోజు వరకు 5 దఫాలుగా చర్చలు యాజమాన్యంతో జరిగినాయని చెప్పినటువంటి మహాకూటమి నాయకులు ఈ రోజు వరకు ఎండీ గారితో పిఆర్సీకి సంబంధించినటువంటి ప్రపోజల్స్ మొదటి రోజున మాత్రమే ఎండీ గారు ఉండడం జరిగింది. తర్వాత 4 సందర్భాల్లో కూడా ఎండీ గారు రాష్ట్ర పర్యటనలో ఉండగా నువ్వు వెళ్ళి మరి ఎవరితో చర్చలు జరిపావో, నీ చర్చలు ఎక్కడ విఫలమైనయో కార్మికులకు తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మిత్రులారా, మన జోనల్ ప్రెసిడెంట్ గారు ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలిపారు. రాష్ట్ర కమిటీ పేరు మేరకు ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. ఒకే విషయం అడగదలుచుకున్నాం. ఇక్కడ ఓట్ల కోసం ఐక్య కూటమి, కార్మికుల సమస్యల కోసం తలోకదారి, మీకు మద్దతు చేయాలంటే మద్దతు కాలి. తగాదాడదానికి మీరందరూ కలిసి మా మీదకి వచ్చి తగాదాడారు. అలాగే కార్మిక సమస్యల మీద నిజాయితీగా మీరు పోరాడితే ప్రభుత్వంతో 24,000 మంది కార్మికులు మేము మీ అంట ఉంటామని సభాముఖంగా మీకు చెప్తున్నాం. సంఘీభావాన్ని తెలుపుతున్నాం. ఆనాడు మజ్దూర్ యూనియన్ ఎడుపైనా కొంచెం బాధపడ్డా, ఇంకోవైపు ఆనందించాం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ మీ వైపే, రాజకీయ పార్టీలు మీ వైపే, ట్రేడ్ యూనియన్లు మీ వైపే. అస్సలు ఒక్కడగా నిలబడింది మజ్దూర్ యూనియన్ ఒకటే. మీరందరూ ఒకటి, అందరూ కలిశారు. మీ మేనిఫెస్టోలో 50% బెనిఫిట్ అన్నారు, ప్రభుత్వంలో విలీనం అన్నారు, పే స్కేల్ ఇస్తానన్నారు, 80% ఎమ్మడి ఇప్పిస్తా అన్నారు, మహిళా కార్మికులకు కార్గోల్లో ఉద్యోగాలు ఇస్తా అన్నారు, కారుణ్య నిమ్మకాలు అన్నీ చెప్పారు. అన్ని యూనియన్లు కలిసి, అన్ని పార్టీలు కలిసి ఇచ్చే అధికార పక్షం ఉంది. ఎందుకు ఇవ్వబోని పోరాడే పార్టీలు వైఎస్ఆర్సీపీ మీ వెనకాల ఉంది. మీరు సీట్లు పంచుకున్నారు, ఓట్లు పంచుకున్నారు, రీజన్గా క్లాస్ 6లు పంచుకున్నారు. అన్నీ పంచుకొని గెలిచి దండలేసుకుని మిఠాయిలు కలిసి తిని సమస్యల మీద కార్మికుల సమస్య పోరాడా అంటే మీరు రాంది మేము వెళ్ళమంటే
పెళ్లి చేసుకున్నారు, కార్యక్రమం చేశారు, చేయండి, మీ వెనకాల ఉంటాం. ఒక విజయోత్సవ సభలాగా విజయవంతం చేసిన ప్రతి కార్మికుడికి మన డిపో ప్రెసిడెంట్ పోలాసి శ్రీనివాసరావు గారి తరఫున అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. ప్రభుత్వం నిరంకుశ వైఖరిని విడనాడుకుంటే రాబో రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించిన వివిధ కార్మిక ఉద్యోగ మరియు ప్రజా సంఘాల నాయకులు. 11 మరియు 29 వార్డుల్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల వద్ద నుండి సమస్యలు అడిగి తెలుసుకున్న జన్మభూమి ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ వర్ల రామయ్య. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు అందించిన టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా వ్యవహరిస్తున్నారంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.